రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం బలోపేతం కానుంది. ఏపీ, తెలంగాణలో ఒకే తీరు ధరలు ఉండేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. పెరిగిన ధరల్లో ప్రధాన వాటా మద్యం కంపెనీలకే దక్కేలా పక్క రాష్ట్రం పాలసీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అస్మదీయులకే మద్యం సరఫరాల కాంట్రాక్టులు ఇస్తున్నారన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అస్మదీయ డిస్టిలరీలు, బ్రూవరీలు, సప్లై కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి చట్టానికి, వైరి పక్షానికి దొరకకుండా ఖజానాను కొల్లగొట్టే మార్గాల అన్వేషణ వరకు అన్ని నిర్ణయాలు కూడబలుకునే జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా మద్యం ధరలను పెంచేసి ఆ పెంచిన మొత్తంలో సింహభాగం మద్యం కంపెనీలకే దక్కేలా విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విధానానికి తుది రూపునిస్తున్నారు. అది పూర్తవగానే దానికి తగ్గట్టుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మరో పక్షం రోజుల్లో ప్రతి క్వార్టర్ లిక్కర్ ధరను కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 160 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. డిస్టిలరీలు, బ్రూవరీలు, లిక్కర్ సరఫరా కంపెనీలకు తమకు చెల్లించే బేసిక్ ధరలను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో 2 ఏళ్లకొకసారి మద్యం ధరలను పెంచుతుండగా తెలంగాణలో గత కొన్నేళ్లుగా పెంచలేదనేది మద్యం కంపెనీల వాదన. మద్యం కంపెనీలకు కోరిన ధర చెల్లించడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కాగు తప్పు పడుతుంది, న్యాయస్థానాల్లో కేసులు పడతాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి మొగ్గు చూపుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి పొరుగు రాష్ట్రం నుంచి వ్యవహారం నడిపిస్తున్నట్లు నమ్మకమైన సమాచారం అందింది. అక్కడి అగ్రనేత కనుసన్నల్లోనే తెలంగాణ బ్రోవరేజెస్ కార్పొరేషన్ లో వ్యవహారాలు సాగుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో మద్యం ధరలను నిర్ణయించడానికి టీజీబీసీఎల్ ఏర్పాటు చేసిన కమిటీలో అనూహ్యంగా పొరుగు రాష్ట్రం అగ్రనేతకు అనుంగుడిగా ముద్ర ఉన్న రిటైర్డ్ బ్యూరోక్రాట్ను సభ్యునిగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం అతనికి కీలక హోదాలో నామినేట్ చేసింది. తాజాగా ఆయనకే మద్యం ధరలను నిర్ణయించే బాధ్యతలు అప్పగించారు. జూలై 18న సమావేశమైన ఈ కమిటీ మద్యం కంపెనీలు తమ డిమాండ్ ధరలను కోట్ చేస్తూ సీల్డ్ కవర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో 91 కంపెనీలు మద్యం సప్లై చేయడానికి ముందుకు వచ్చాయి. మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయి. ఇందులో 755 బ్రాండ్లు పాతవే కాగా మరో 277 కొత్త బ్రాండ్లకు టెండర్లు పడ్డాయి. కొత్త వాటిలో సోమ్ డిస్టిలరీతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు చెందిన డిస్టిలరీలు 20 వరకు హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న లోకల్ కంపెనీలున్నాయి. వివాదాస్పద సోమ్ డిస్టిలరీకి తొలుత అనుమతినిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ప్రతికూల విమర్శలతో వెనక్కి తగ్గి అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎంత తగ్గించినా అది చీప్ లిక్కర్కే వర్తిస్తుంది. అక్కడి ధరలకు సమీపంగా ఉండేటట్లు తెలంగాణలో మద్యం ధరలను సవరించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు పెంచే ధరల్లో సింహభాగం మద్యం కంపెనీలకే చెల్లించే విధంగా కసరత్తు జరుగుతోంది. రెండు పక్కపక్క రాష్ట్రాల మధ్య ధరలు, డిస్టిలరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులుండవు. కాగు కూడా పొరుగు రాష్ట్రాల ఎంఆర్పీ, బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలను రూపొందిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో పొరుగు రాష్ట్రం నూతన పాలసీ వెలువడే అవకాశం ఉంది. ఆ తరువాతనే తెలంగాణ ధరల నిర్ణయ కమిటీ అక్టోబర్ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.